మరి ఏంటి వాతావరణం ఎలా ఉంది? వాతావరణం మొత్తం జాతర ఉందండి, పుష్ప జాతర. పుష్ప జాతర. మరి ఈ జాతర ఎవరు బాగా బెనిఫిట్ అవుతారు? బడ్జెట్ ఎంత వరకు వస్తుంది కలెక్షన్? నాకు తెలిసి ఒక 1000 కోట్లు దాటుతుంది కంపల్సరీ. ఫస్ట్ డేనా? సెకండ్ డేలో 1000 కోట్లు దాటుతుంది కంపల్సరీ. 2 రోజుల్లో 1000 కోట్లు కంపల్సరీ పక్కా? పక్కా. ఎందుకంత పక్కగా చెప్పగలుగుతుంది 2 రోజుల్లో 1000 కోట్లు? ఎందుకంటే పుష్ప యూస్ ఆల్రెడీ సినిమా ఆల్రెడీ 300 కోట్లు దాటండి. ఆల్రెడీ సినిమా రిలీజ్ అవ్వకుండా 300 కోట్లు ఎలా వచ్చింది? పుష్ప 1 అంటున్నాడు. ఓకే రైట్. పుష్ప 1 ఆల్రెడీ 300 దాటింది. ఓకే పుష్ప 2 కూడా కంపల్సరీ 1000 దాటుతుంది. ఎందుకంటే ఆల్రెడీ పుష్ప 1 ఆల్రెడీ సెలబ్రేట్ మొత్తము నేర్పిల్ దాన్ని కంపల్సరీ ఒక 1000 కోట్లు దాటాలని. ఎందుకు నువ్వు అంత ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నావు? అల్లు అర్జున్ మీద కానీ పుష్ప 2 మీద? సూపర్ మ్యాన్ మొత్తం సూపర్ ఎంత మంచి చేస్తాం మనకి తెలిసే అంటే అల్లు అర్జున్ ఏం లేదు అంటారా మీరు? సూపర్ వాళ్ళగా అల్లు లేచిపోయింది. ఓకే అంటే వీళ్ళిద్దరూ కూడా కాంబినేషన్ బాగుంది. మరి ఇప్పుడు పుష్ప సినిమా అనేది సుకుమార్కి తీసాడు, కానీ ఇక్కడ రాజమౌళితో పోటీ పడుతున్నట్టు రికార్డులు బ్రేక్ చేయాలన్నట్టు అంటున్నారు. ఖచ్చితంగా రాజమౌళి రికార్డులు బ్రేక్ చేస్తాడా లేదా అనుకుంటా? లేదు, రావచ్చు. అంటే రాజమౌళినే బ్రేక్ చేయగలరా పుష్ప అనేది? పక్కా కంపల్సరీ 90% అది. మరి పుష్ప 2 సినిమా అనేది మంచి హైప్ అవుతుంది. అంటే టికెట్ రేట్ అయితే కొంచెం హై ఉందని చెప్తున్నారు. మీరే విధంగా ఫీల్ అవుతున్నారు? రీజనబుల్లా కాదా? ఓకే రీజనబుల్ మాకైతే మీడియం ఓకే. సినిమా అంటే ఫ్యామిలీ ఆడియన్స్ కానీ జనరల్ ఆడియన్స్ సినిమా చూడాలనుకుని ఇంట్రెస్ట్ వస్తారు కదా, సండే మాటలో వీకెండ్ డేస్లో వస్తారు కదా, వాళ్ళకి 1200 అంటే కొంచెం కష్టం కదా, ఎలా ఫీల్ అవ్వచ్చు? అంటే మాకైతే 350కి వచ్చింది, వాళ్ళకి 1200 మాకైతే సంబంధం 350కి వచ్చింది ఇక్కడ వేరే దగ్గర. ఓకే ఫస్ట్ డేనా? అంటే ఫస్ట్ డే రేపు మార్నింగ్ 9కి ఉంది నాకు టికెట్. ఓకే 9:45. మరి సినిమా ఎలా ఉండబోతుందని అనుకున్నారు? రేపు మార్నింగ్ సినిమా చూసే టయానికి ఆల్రెడీ అప్పటికే రివ్యూ వచ్చేస్తుంది మీకు ఆల్మోస్ట్. ఎలా ఉండబోతుంది అనుకుంటారు? ఇంటర్నేషనల్ లేసిపోతుంది సినిమా. ఇంటర్నేషనల్ నేషనలా? ఇంటర్నేషనల్ అంటే ఆంధ్రాలో జరిగే స్మగ్లింగ్ క్రైమ్ అనేది ఇంటర్నేషనల్ లెవెల్ తీసుకెళ్తా సినిమా పరంగా? సినిమా పరం అంటున్నాను, స్మగ్లింగ్ పరం అంటే సినిమా పరం అదే ఆ లెవెల్లో చూపించగలరా అని. ఆ లెవెల్లో ఖచ్చితంగా ఎలా జరుగుతుంది అనేటట్టు ఒక రేంజ్ లో పుష్పాని చెప్తారు. ఇంటర్నేషనల్ వైల్ వెళ్ళిపోతుంది. ఏదో ఒకసారి డైలాగ్ చెప్పు. ఏదే లేదు.